హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచికంటి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు అయితే ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని అయితే మన భద్రాచలంలోనే ఐటీడీఏలో అయితే ట్రైబల్ మ్యూజియం అయితే పెట్టారండి. ఈ మధ్య పెట్టారు. ఇంకా ఈవినింగ్ సరదాగా పిల్లల్ని తీసుకొని చూపిద్దాం వాళ్ళకైతే అని వెళ్ళామండి. చాలా బాగుంది. ఇంకా లోపలికి కూడా ఎంట్రీ ఫీజు ఉంది. బయట ఇచ్చేసి ఫీజు అయితే లేదు. లోపల ఇంతకుముందు పూర్వకాలంలో మన ట్రైబల్స్ వాడిన వస్తువులు అవన్నీ చూడడానికి అయితే లోపలికి మాత్రం ఎంట్రీ ఫీజు ఉంది. అది వచ్చేసి పర్సన్కి 10 రూపీస్. ఇంక ఇక్కడ పిల్లలకైతే మంచి చాలా గేమ్స్ కోసం అయితే బాగా పెట్టారు. ఇంకా ఇవన్నీ అయితే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా మా పాప చూడండి ఫుల్ ఎంజాయ్ చేసింది. అలాగే మా బాబు కూడా చేశాడు. అలా సరదాగా కొన్ని బిట్స్ అయితే వీడియో షూట్ చేశాను. ఇంకా అక్కడ వాటర్లో అయితే బోటింగ్ కూడా పెట్టారు చిన్నపిల్లలకి. బట్ అక్కడ చాలా క్యూ ఉంది. ఇంకా మేమైతే అది పిల్లల్ని ఎక్కించలేదు. పాప ఎక్కుతా అని గోల్ చేసింది. ఇంకా వీళ్ళనైతే ఇలా ఆడిపించాము. చాలా రకాలు ఉన్నాయి గేమ్స్ ఆడుకోవడానికి పిల్లలకి అయితే. బయట పార్కు లాగా పెట్టారు, లోపల అయితే అవి ఉన్నాయి. ఇంకా మా పిల్లలైతే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంటికి చాలాసేపు ఒక 1.5 అవర్ దాకా ఉన్నాము. బట్ ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం, లేట్ అయింది, నైట్ అయిపోతుంది అంటే వినరు. ఉందాం అని అయితే అంటూ ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారుగా మా బాబుగాడు, మా పాప అయితే అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామంది ఉన్నారు. ఆ రోజు క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అసలు డైలీ కూడా ఇంకా హాలిడేస్ ఇచ్చారు కదా, డైలీ అయితే పిల్లలు అయితే ఉంటున్నారు. ఇంకా పెద్దలు కూడా ఉంటున్నారు. ఎక్సర్సైజులకు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళే ముందు అయితే ఇక్కడ ఎలిఫెంట్స్ ఉంటే మా పిల్లలు అయితే అలా సరదాగా ఫొటోస్ దిగుతామమ్మా అంటే మేమైతే అలా ఫొటోస్ తీసుకున్నాము, అలా గుర్తుగా ఉంటుందని. ఇంకా మేమైతే టికెట్ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇంకా చూస్తున్నారా ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఇక్కడ చాలా బాగుంది. ఇది అలా చిన్న బిట్టు వీడియో అయితే షూట్ చేశాను. ఇంకా లోపల అయితే పూర్వకాలంలో వాళ్ళు వాడిన గొడ్డళ్ళని, కత్తులు, అలాగే బాణాలు, విల్లులని అవి ఉన్నాయి. ఇక్కడ చూడండి గొడ్డళ్ళు అయితే ఎన్ని రకాలు. ఇక్కడ కొమ్ములు, జింక కొమ్ములు, ఎద్దు కొమ్ములు అవి ఇవి ఉన్నాయి. చూస్తున్నారు ఇవన్నీ కూడా ఎక్కడ దానికి అక్కడ వాటికి అయితే రాసి కూడా ఉన్నాయి. బట్ నేను అలా చిన్న బిట్స్ అయితే వీడియో షూట్ చేశాను. ఆల్మోస్ట్ నేను పెరిగిందంతా పల్లెటూరులో కాబట్టి చాలా వరకు అయితే అలాంటివన్నీ చూశాను. ఇంకా కొన్ని అయితే చూడని అయితే చూశాను కొత్తగా. ఇంకా విలేజ్లో ఉన్న వాళ్ళకైతే కామన్ అవన్నీ కొన్ని తెలిసి ఉంటాయి. అంటే ఇప్పటికీ విలేజ్లలో ఉంటున్నాయిగా. బట్ ఇంక ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే దిగుతూ ఉన్నారు మా హస్బెండ్, మా పాప, మా బాబు అయితే. నేను వీళ్ళని ఫొటోస్ అయితే తీశాను. ఇక్కడ చూస్తున్నారుగా అప్పుడు పూర్వకాలంలో వాళ్ళు ఎలా చుట్టూ గుడిసె అని అలా ఇలా గుడిసెలు వేసుకున్నారు కదా, అలా అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారుగా ఇది మంచము, దాంతో అల్లిన మంచము, అదేంటి సంథింగ్ దాని పేరు అట్లా. ఈ బండి అయితే గుర్తుందండి. చిన్నప్పుడు అయితే ఆ పిల్లలకు ఫస్ట్ నడక రావటం ఆ బండితోటే స్టార్ట్ అయితే చేస్తారు, 3 గిర్రల బండి అని. అసలు వెనకైతే పెయింటింగ్ అంతా అయితే చాలా బాగా వేశారు గోడలకైతే. అసలు నిజంగా అడవిలోకి వెళ్ళామన్నంత ఫీల్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు గుమ్ములని, ఇవి ఆల్మోస్ట్ ఇలాంటివి అయితే నేను చూశాను విలేజ్లో. ఇంకా ఇలా సరదాగా ఇక్కడ ఈ పెయింటింగ్ ఉంటే అయితే మా పాప నేను అలా చిన్న బిట్లు అయితే ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము. విప్ప పువ్వు, విప్ప బద్ద, అలాగే ముష్టి గింజలు, చిల్ల గింజలు, నల్ల జీడి గింజలు, కరక్కాయలు ఇవి తెలుసు నాకు, నర మామిడి చెక్క, ఇది వచ్చేసి కుంకుడు కాయలు, ఇది కప్పకాయలు, ఇది వచ్చేసి కానుగ గింజలు. మొత్తం తీసుకురావాల్సింది అసలు. వాళ్ళు ఏంటి ఇవి ఎడ్లకు పెట్టేయగా? అవును, ఎడ్లకు పెట్టేయగా. అవును, వాళ్ళు వేసుకునే ఆభరణాలు. ఇగో పూసల దండలు, గాజులు,
పాపడి బిళ్ళలు. ఇగో వీళ్ళు ఇవి వేస్తే అవి 9 daysకి మొలకలు వస్తాయట. గోధుమలో సంథింగ్ ఏదో వేస్తే. సర్లేమ్మా. చూశారు కదండి, ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి. వాటి వెనక వాటికి సంబంధించిన ఫొటోస్ కూడా పెట్టారు ఈజీగా అర్థమైపోవడానికి. అంటే కొందరికి అర్థం కాదు కదండి. ఇంకా చూస్తున్నారుగా, పూర్వకాలం నుంచే మన సమ్మక్క సారలమ్మ అని, బంజారాస్ తీజ్ పండుగని ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. చూశారుగా, అవన్నీ కూడా ఉన్నాయి. అలా చిన్న బిట్స్ అయితే వీడియో షూట్ చేశాను. ఇంకా ఇవైతే బయట ఉన్నాయండి, ఇంకా లోపలికి అయితే అలో లేదు. ఇవన్నీ ఉయ్యాల, మంచం చూడండి అలా అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మేము సరదాగా వెళ్ళాము. ఇక్కడ ఎడ్ల బండి అవి కూడా ఉంటే మా పిల్లలకి అయితే చూపిస్తున్నా. బట్ మా పిల్లలకు తెలుసు, ఎందుకంటే నేను అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అలాంటివి చూస్తూనే ఉంటారు. ఎడ్ల బండి, ఎడ్లు సంథింగ్ అవన్నీ అయితే. ఇదండి, ఇంకా చూశారు కదండి, వీడియో మాత్రం ఇదేనండి. అలా చిన్న చిన్న బిట్లు అయితే షూట్ చేశాను, గుర్తుగా ఉంటుంది. మీరు నేను షూట్ చేసింది నా ద్వారా మీరు అందరూ కూడా చూస్తారు, తప్పకుండా విజిట్ చేస్తారు అని అయితే. ఇదే ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.